నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యా సంస్థల అభివృద్ధితో పాటు విద్యార్థుల పురోగతిని కాంక్షిస్తూ మెగా టీచర్ పేరెంట్ మీట్ నిర్వహణ. విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలను స్వాగతించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కడపలోని లో లెవెల్ బ్రిడ్జిలను సత్వరమే పునర్నిర్మించి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలి. కాంగ్రెస్ పార్టీ నేతలు నజీర్ అహ్మద్, తులసిరెడ్డిల డిమాండ్. జిల్లాలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. పుట్లంపల్లె సరోజిని నగర్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి విశేష పూజలు. విద్యా సంస్థల అభివృద్ధితో పాటు విద్యార్థుల పురోగతిని కాంక్షిస్తూ మెగా టీచర్స్ పేరెంట్స్ మీట్ నిర్వహణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న మెగా టీచర్ పేరెంట్స్ మీట్ కార్యక్రమంలో కడప నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అనుసంధానంగా ఆరోగ్యకరమైన చర్చలు నిర్వహించి అటు కళాశాల అభివృద్ధితో పాటు ఇటు పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా ఈ కళాశాల నుంచి 800 మంది విద్యార్థులు చదువుకొని ఉన్నత చదువులకు వెళ్లి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటూ రాష్ట్ర సమాజ భవిష్యత్తుకు కారణమవుతున్నారన్నారు. అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన అన్నం వడ్డించడం జరుగుతుందన్నారు. అలాగే విద్యార్థులకు యూనిఫారం, పుస్తకాలను విద్యా సంస్థలు ప్రారంభమయ్యే నాటికే అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. యువత భవిష్యత్తుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ కార్యక్రమం కారణమవుతుందని ఆమె తెలిపారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులు తమ తల్లుల పాదాలను శుభ్రపరిచి వందనాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఇంకా వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాబట్టి అటువంటి తల్లిని గౌరవం కూడా దశల వారీగా వచ్చేస్తది. టీచర్స్ డే జరిగింది కదా, ఇలానే మరి పేరెంట్స్ మీటింగ్ అనేది జరుగుతుంది ప్రతి నెల కూడా. మాకు ఎగ్జామ్స్ అయిన తర్వాత తల్లిదండ్రులు చెప్పాలి, మరి నేను చెప్పినట్లు చెప్పండి. తల్లిదండ్రులు వారికి చదువుకు ఇంటిలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టింది. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పాఠశాలల్లో ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగాల. పేరెంట్స్కి, పిల్లలకి, అధ్యాపకులకి ఒక అనుసంధానంగా, అలాగనే వాళ్ళ మధ్యన ఒక ఆరోగ్యకరమైన చర్చలు చేసి ఈ యొక్క కళాశాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలా, అలాగనే పిల్లల భవిష్యత్తును ఎలా రూపకల్పన చేయాలా, అలాగనే పిల్లల్ని ఎలా మోటివేట్ చేసేసి వాళ్ళ భవిష్యత్తుకు ఎలా పునాదులు వేయాలని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ని రాష్ట్రం మొత్తం చేస్తడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు కడపలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకి ఈరోజు రావడం జరిగింది. ఈ కళాశాలలో ప్రతి ఒక్క సంవత్సరం దాదాపు 800 పైచిలకు విద్యార్థులను అడ్మిషన్ తీసుకొని ఉత్తీర్ణులయ్యి అనేక విభాగాల్లో బయటకెళ్ళేసి వాళ్ళ యొక్క ప్రొఫెషన్ని, వాళ్ళ యొక్క ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుకు, సమాజ భవిష్యత్తుకు ఇలాంటి కళాశాలలు మూల కారణమవుతున్నాయి. వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని, డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజన పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టడంతో పాటు సన్న బియ్యంతో ఈ ఒక మధ్యాహ్న భోజన పథకాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగనే విద్యార్థినులకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే పుస్తకాల కానించి, నోట్బుక్స్ కానించి, రికార్డ్స్ కానించి, వాళ్ళ స్కూల్ యూనిఫామ్ కానించి, వాళ్ళ బ్యాగులు కానించి ప్రతి ఒక్కటి ఇస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది.
మన రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగనే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ యువత భవిష్యత్తు కోసమే ఇవాళ మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇది ఒక ప్రారంభం మాత్రమే. ఇంకా పెద్ద ఎత్తున ఒక విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం ఎలా పునాదులు వేస్తుందో భవిష్యత్తులో మనం చూస్తాము. అలాగనే ఏ విధమైన అవసరం ఉన్నా కూడా విద్యార్థులకు ప్రజాప్రతినిధులుగా మేము ఇక్కడ అందుబాటులో ఉన్నాము. అధ్యాపకులకు కానీ, కాలేజీ వ్యవస్థకు కానీ మేము అందుబాటులో ఉన్నాము. మేము కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలని చెప్పేసి మమ్మల్ని కూడా దీంట్లో భాగస్వాములు చేసి ఇది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త పునాదిగా వెళ్తా ఉంది. దీనికి ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. డెఫినెట్ గా ఈ యొక్క ప్రోగ్రాము విజయవంతంగా ముందుకెళ్తూ విద్యార్థుల భవిష్యత్తుకు పెద్ద పునాదులు వేస్తారని చెప్పి మనవి చేసుకుంటాం. ప్రతి ఒక్కరిపై దర్గా గురువుల ఆశీస్సులు ఉండాలని, కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని బళ్ళారి రోడ్డులో గల నాదర్షావల్లి దర్గా ఉర్సు ఉత్సవాలలో కడప ఎంపీ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుతో పాటు ఇతర వైసీపీ నాయకులతో కలిసి దర్గాకు చేరుకున్న ఎంపీకి దర్గా నిర్వాహకులు సాంప్రదాయకంగా స్వాగతం పలికారు. ఫకీర్ల విన్యాసాలను తిలకించిన వైసీపీ నేతలు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గొప్ప చరిత్ర గల దర్గా ఉర్సు ఉత్సవాలలో పాల్గొనడం సంతోషకరమన్నారు. అందరి క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటన గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని నియంత్రించేందుకు పోలీసులను వాడుకోవడం తగదన్నారు. సాధారణంగా రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రజలను అడ్డుకునేలా కృషి చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు. కడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మేయర్ సురేష్ బాబు గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ అన్న గారు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు అందరం కూడా ఎంతో ప్రసిద్ధిగాంచిన దర్గాకు సంబంధించిన ఉరుసు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉరుసు కార్యక్రమంలో పాల్గొని గంధం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అందరం సమిష్టిగా మన జిల్లా, మన రాష్ట్రం బాగుండాలని, అందరికీ మంచి జరగాలని, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని రకాలుగా అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉరుసు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కడప నగరం రవీంద్రనగర్ ప్రాంతంలో గల లో లెవెల్ బ్రిడ్జిలను సత్వరమే పునర్నిర్మించి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ నేతలు నజీర్ అహ్మద్, తులసిరెడ్డిలు డిమాండ్ చేశారు. కడప నగరంలోని షహమీరియా మసీద్ వద్ద గల లో లెవెల్ బ్రిడ్జిని కాంగ్రెస్ పార్టీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షహమీరియా మసీదు, లా కళాశాల వద్ద లో లెవెల్ బ్రిడ్జి నబీకోట, రవీంద్రనగర్ తదితర ప్రాంతాల వాసులకు ఎంతో అనుకూలంగా ఉండేదన్నారు. ఈ ప్రాంతాల ద్వారా నగరంలోని ప్రధాన ప్రాంతాలకు 10 నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ బ్రిడ్జి అందుబాటులో లేకపోవడంతో ప్రజలు 2 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అంతేకాకుండా దర్గాలు, శ్మశాన వాటికలు, పీఠాలకు వెళ్లేందుకు ఈ బ్రిడ్జి ఎంతో అనువుగా ఉందన్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం ఈ లో లెవెల్ బ్రిడ్జిల విషయంగా ప్రజలను మభ్యపెట్టడం ద్వారా నిర్మాణ పనులు చేపట్టలేదన్నారు. పాలకులు ప్రజల ఇబ్బందులను పట్టించుకోకపోవడంతోనే తాము స్థానికుల సమస్యలను తెలుసుకునేందుకు రావడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికైనా సాధ్యమైనంత త్వరగా ఈ లో లెవెల్ బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. మాట తప్పిన రెండు ప్రభుత్వాలు, మాట తప్పిన టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు, మాట తప్పిన టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు. షహమీరియా లా కాలేజీ బ్రిడ్జిలు వెంటనే
మాట తప్పిన టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు, మాట తప్పిన టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు, మాట తప్పిన టీడీపీ వైసీపీ. డెబ్బై 80 సంవత్సరాల క్రితం మనం ప్రస్తుతం నిలబడిన చోటు లో లెవెల్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి షామిరియా మసీద్కు దగ్గర ఉండేదాని వల్ల షామిరియా లో లెవెల్ బ్రిడ్జి అనేది ఒక నామకరణం చేసినారు. అలాగే లా కాలేజీ సందులో ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ ఉండే లో లెవెల్ బ్రిడ్జికి కూడా అది లా కాలేజీ లో లెవెల్ బ్రిడ్జ్ అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఈ రెండు ప్రాంతాల లో లెవెల్ బ్రిడ్జిలు నగరానికి చేరుకునేదానికి ఇది దగ్గర దారులు. ఉదాహరణకు ఇప్పుడు షామిరియా మసీద్ దగ్గర నుంచి టౌన్లోకి రావాలనంటే చాలా సులభమైన మార్గం. కేవలము 1/2 కిలోమీటర్ దూరంలో మనం అక్కడి నుంచి షామిరియా మసీద్ ప్రాంతం నుంచి టౌన్లోకి వచ్చేయచ్చు. లేదనంటే ఒకటే ఒక మార్గం ఉంది, అది 2 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాలి, పాత బస్టాండ్ మీదుగా రావాలి. అక్కడ సినిమా థియేటర్లు అన్నీ ఉన్నాయి. అదిగాక అక్కడ ప్లాట్ఫామ్ల మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఒక్కటే మార్గం ఉండేదానివల్ల ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. రెండోది, షామిరియా బ్రిడ్జి దగ్గర ఉండే ఈ ప్రాంతంలో, రవీంద్రనగర్ ప్రాంతంలో, నవికోట ప్రాంతంలో 3 దర్గాలు ఉన్నాయి, 3 శ్మశానాలు ఉన్నాయి, 2 పీఠాలు ఉన్నాయి. అవిగాక చాలామంది ఈ ప్రాంతం నుంచి నగరంలోకి వెళ్ళాలంటే దగ్గర మార్గం కాబట్టి ఎంతోమంది స్త్రీలు, వృద్ధులు, తర్వాత విద్యార్థులు, ఇంకా భక్తులు కూడా చాలామంది ఇక్కడ నుంచి దగ్గర దారి కాబట్టి ఈ దారి నడుస్తున్నారు. మరి ఇటువంటి ముఖ్యమైన ఈ 2 బ్రిడ్జిల గురించి గత 3 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాలయాపన చేసి 2 సార్లు శంకుస్థాపనలు చేసి 20 కోట్లు శాంక్షన్ అయిందని చెప్పడం కూడా జరిగింది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగా ఉండిపోయింది. తర్వాత 1.5 సంవత్సరం క్రితం వచ్చిన టీడీపీ ప్రభుత్వము సంబంధించి మేము 6 నెలల లోపల ఈ బ్రిడ్జిలను కట్టి ప్రారంభోత్సవం కూడా చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పి కూడా 1 సంవత్సరం కావస్తుంది. కానీ ఇంతవరకు ఎటువంటి కార్యాచరణ లేదు, ఎటువంటి పనులు ప్రారంభించే ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి ఈ ప్రజలకు అసౌకర్యంగా ఉంది. ఈ 2 ప్రభుత్వాలు ప్రజల కష్టాలను, నష్టాలను, దుఃఖాలను చూడడం లేదు. కాబట్టి మేము ఈరోజు గౌరవనీయులు తులసిరెడ్డి గారు, రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన పరిశీలించి దీని మీద ఆయన కూడా మాతో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. అందుకోసమే ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా వీలైన తొందరగా, ఎంత వీలైతే అంత తొందరగా ఈ 2 బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం మనం కడప నగరంలో బుగ్గవంక ఎడమగట్టున షామిరియా మసీదు వద్ద ఉన్నాం. ఈ పక్క బుగ్గవంకకు ఎడమ ప్రాంతంలో షామిరియా మసీదు, ఇంకా కొన్ని మసీదులు, కొన్ని శ్మశాన వాటికలు ఎడమ పక్క ఉన్నాయి. కుడిపక్కన బుగ్గవంకకు కుడిపక్కన అనేక విద్యాలయాలు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషను, మోచంపేట, చెన్నూరు బస్టాండు, ఇవన్నీ బుగ్గవంకకు ఆ పక్క ఉన్నాయి. ఈ పక్క నుండి ఆ పక్కకు, ఆ పక్క నుండి ఈ పక్కకు రావాలంటే బుగ్గవంకను దాటాలి. బ్రిటిష్ హయాంలోనే 70-100 సంవత్సరాల కిందటనే ఇక్కడ ఒక లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణమై ఉండేది. అదేవిధంగా లా కాలేజ్ దగ్గర కూడా ఒక లో లెవెల్ బ్రిడ్జి ఉండేది. కాబట్టి వరదలప్పుడు తప్ప మిగతా సమయాల్లో కుడిపక్క నుండి ఎడం పక్కకు, ఎడం పక్క నుండి కుడిపక్కకు అటు పాదచారులు కానీ, వాహనదారులు కానీ, కూలీలు కానీ, ఈ యొక్క శ్మశాన సంబంధంగా పోయేవాళ్ళు కానీ, వీళ్ళందరూ చాలా అనుకూలంగా ఉండేది. గత 10 సంవత్సరాల కిందట ఈ యొక్క 2 లో లెవెల్ బ్రిడ్జెస్ను
తొలగించడం, కూల్చివేయడం జరిగింది, దాన్ని పడగొట్టడం జరిగింది. తర్వాత దారి ఆ పక్క ఈ పక్క ఒక రక్షణ గోడ నిర్మించి, దీని పక్కన బుగ్గవంక ఉంది, రక్షణ గోడ నిర్మించారు ఈ పక్క ఆ పక్క. పర్యవసానంగా ఈ పక్కలు ఆ పక్కకు, ఆ పక్కలు ఈ పక్కకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ శ్మశాన వాటికలు ఉన్నాయి. ఆ పక్కలు శ్మశాన వాటికకు రావాలంటే గతంలో ఈ లో లెవెల్ బ్రిడ్జి మీద వచ్చేవాళ్ళు. ఇప్పుడు తిరుక్కొని 2-3 కిలోమీటర్లు తిరుక్కొని రావాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు వచ్చేసి అక్కడ చదువుకోవాలన్నా, ఆసుపత్రికి పోవాలన్నా ఆ లో లెవెల్ బ్రిడ్జి మీద పోయేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి 2-3 కిలోమీటర్లు తిరుక్కొని, ఇది వ్యయ ప్రయాసాలు. నడిచిపోవాలన్నా టైం పడుతుంది, ఏదైనా వాహనాలు తీసుకోవాలన్నా కానీ డబ్బులు అవుతున్నాయి. కాబట్టి చాలా అసౌకర్యంగా ఉంది. ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జెస్ నిర్మించాల్సినటువంటి అత్యంత ఆవశ్యకత ఉంది. గతంలో వైకాపా ప్రభుత్వం ఈ 2 చోట్ల, ఇక్కడ షామీరియా మసీదు వద్ద, లా కాలేజ్ వద్ద హై లెవెల్ బ్రిడ్జెస్కు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కానీ అనేక కారణాల వల్ల ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనా సన్నంగా ఉండిపోయింది, ఏమాత్రం పని మొదలుపెట్టలేదు. తర్వాత కూటమి పార్టీ నాయకులు ఎలక్షన్ సందర్భంగా మేము అధికారంలోకి వస్తే ఈ 2 చోట్ల హై లెవెల్ బ్రిడ్జెస్ నిర్మిస్తామని చెప్పారు. కానీ ఏడాది దాటినప్పటికీ ఇంతవరకు ఏమాత్రమో మొదలుపెట్టలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ 2 చోట్ల షామీరియా మసీదు వద్ద, లా కాలేజీ వద్ద గతంలో ఉన్నటువంటి లో లెవెల్ బ్రిడ్జెస్ స్థానంలో హై లెవెల్ బ్రిడ్జెస్ నిర్మించి రాకపోకలకు ఆ పక్క నుండి ఈ పక్కకు, ఈ పక్క నుండి ఆ పక్కకు వచ్చేదానికి సౌకర్యాన్ని కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తమను అకారణంగా కొట్టి లేవలేని స్థితికి తీసుకొచ్చిన ఒంటిమిట్ట సిఐ పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. కడప నగరంలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కుతుబుద్దీన్, అతని సహచరులు మీడియాతో మాట్లాడారు. తాము కారులో తిరుపతికి వెళుతూ ఒంటిమిట్ట హరిత హోటల్ వద్ద భోజనానికి వెళ్లామని, ఈ క్రమంలో అక్కడ గొడవ జరుగుతున్న తరుణంలో సర్దుబాటు చేసిన ఫలితంగా ఒంటిమిట్ట పోలీసులు తమను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి దారుణంగా కొట్టారన్నారు. పోలీసులు కొట్టిన వారిపై ఎలాంటి నేర చరిత్ర లేదని, విచక్షణ రహితంగా కొట్టడంతో బాధితులు అచేతన వ్యవస్థలోకి మిగిలిపోయారన్నారు. బాధితులు 10 రోజుల పాటు మంచాన పడాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంగా హ్యూమన్ రైట్స్ ప్రతినిధులకు తెలియజేశామని, అలాగే సంఘటనను రాష్ట్ర మంత్రి నారా లోకేష్తో పాటు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఈ సందర్భంగా చెప్పారు. బాధితులకు తగిన న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని ఈ సందర్భంగా కోరారు. కుతుబుద్దీన్, నేను కడపలో ఉంటా. కడపలో రియల్ ఎస్టేట్లో బ్రోకర్ పని చేసుకుంటా, కన్స్ట్రక్షన్లు చేసుకుంటా ఉంటాను. నేను తిరుపతికి పోతా ఉన్నా. ఇంటీరియల్ పని, ఇంటీరియల్ సామాన్లు కోసం పోతా ఉంటే బండి పంచర్ పడింది. ఒంటిమిట్టలో పంచర్ వేసుకొని అన్నం తిని బయలుదేరుదాంలే అని హరిత హోటల్లోకి పోయినాం. బండి నిలబెట్టదాన్ని ఆడ వ్యక్తులు 2 కొట్లాడుకుంటా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. 2 కొట్లాడుకుంటా ఉంటే ఒక అతను పెద్ద రాయి తీసుకొని మళ్ళీ తల మీద కొట్టేదానికి పోతే, ఎందుకున్నా కొట్లాడుకుంటారు, కొట్లాడుకొని కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి నేను పోయి విడిపిస్తే, అందులోనే ఆ కొట్లాడుకునే మనుషులు పారిపోతే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకొని బండిలో కూర్చోపెట్టుకొని, బండి బీగాలు తీసుకొని మళ్ళీ గండిలో కూర్చోపెట్టుకొని స్టేషన్కి పదండి అన్నారు. చెప్పిన ఎందుకున్నా స్టేషన్కి మేము అంటే, ఇక్కడ జరిగింది ఇన్సిడెంట్కి మీరే హామీలు, మీరు రావాలా అని చెప్పినాడు. అందులోనే జోబులో ఏముంది మీ దగ్గర అంటే, నా దగ్గర లక్కం తిన్నా అని చెప్పినాను. 1,22,500 లక్క ఉంది నా దగ్గర. అందులోనే ఆ కానిస్టేబుల్ సీఏకి ఫోన్ చేసినాడు, సార్ ఇక్కడ బండిలో ఉన్న మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గర లక్కలు ఉంటుంది, సీఏ వాళ్ళని పిలుచుకొని స్టేషన్కి రా అన్నాడు. బండితో సహా పిలుచుకొని పోతే దావలో కానిస్టేబుల్ ఏం లేదు సార్, చిన్న ఫార్మాలిటీస్ కోసము ఒక సంతకం పెట్టిపోండి, అవసరం పడితే మీకు పిలుస్తాం మేము అన్నాడు.
సరే సార్ అని పోయినాం స్టేషన్ కాడికి పోతే మమ్మల్ని వెనకాల దావాలని పిలుచుకొని పోయి లోపల కూర్చోపెట్టేసినారు. కూర్చోపెట్టేసి మా దగ్గర ఉండేది ఫోన్లు ఇల్లు అంతా లాక్కున్నారు సార్. వాళ్ళు లాక్కున్న తర్వాత ఆ పంచది చేసుకుంటే వాళ్ళు ఊరు మనుషులు లేరు, ఎవరు లేరు, మేమే ఉన్నాం స్టేషన్ లోపల. మమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టి మళ్ళీ 1 గంట తర్వాత ఆ ఊరు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ముందే మీకేం పని రా కొడకల్లారా అని చెప్పి మమ్మల్ని దారుణంగా సీఏ వంటి మిట్ట సీఏ కొట్టినాడు. సయ్యద్ కుత్బుద్దీన్ అనే వ్యక్తిని హరిత హోటల్ దగ్గర ఆగి భోజనానికి వెళ్తున్న సమయంలో అక్కడ ఎవరో ఇతనికి సంబంధం లేని వ్యక్తులు గొడవ పడుతుంటే ఇతను మానవతా దృక్పథంతో ఆ గొడవను ఆపడానికి ప్రయత్నించిన సమయంలో పోలీసులు రావడంతో వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోగా ఇతని సాక్షి నువ్వు ఇక్కడ గొడవ జరిగింది సాక్ష్యానికి రమ్మని అన్నట్లుగా అతని దగ్గరున్న కారు బీగాలు అవి తీసుకొని స్టేషన్కు పిలిపించి అతను మరియు అతని 2 మిత్రులను ఇతని సయ్యద్ కుత్బుద్దీన్ అనే వ్యక్తి ఎటువంటి నేర చరిత్ర కానీ ఎటువంటి చిన్న ఒక స్టేషన్లో కంప్లైంట్ కానీ ఇంతవరకు లేదు. అతన్ని కనీసం ఏమైంది ఏమనేది విచారణ కూడా లేకుండా ఆ గొడవలో ఇతనికి సంబంధం ఉంది అని తనకు తాను డిసైడ్ అయ్యి జడ్జిమెంట్ తీసుకొని 3 గంటల సేపు సుమారుగా 3 గంటల నుంచి 4:30-5 వరకు అతన్ని అలుపెరగకుండా అతి దారుణంగా కొట్టడం జరిగింది. గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా నగర పరిధిలోని పుట్లంపల్లె సరోజినీ నగర్ సాయిబాబా ఆలయంలో విశేష పూజోత్సవాలు కొనసాగాయి. ఈ సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్వామివారిని దర్శించుకొని విశేష పూజలు నిర్వహించారు. తొలుత అర్చకులు మూలమూర్తికి స్నపన తిరువంజనం ఆరాధన, నవకలశ స్నపనం, సహస్రనామార్చన తదితర పూజోత్సవాలను నిర్వహించారు. టీడీపీ నేత మూలే అశోక్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలను తెలియజేశారు. హాజరైన భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో బలిజ వర్గీయులకు తగిన న్యాయం జరిగేలా చూడాలని రాయలసీమ బలిజ సంక్షేమ ఐక్యవేదిక నాయకులు రాము కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు బలిజ వర్గీయులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. మైదుకూరు నియోజకవర్గంలో కేసీ కెనాల్ సమీపంలో కొందరు బలిజ వర్గీయులు ఏళ్ల తరబడి దావా నిర్వహించుకుంటూ ఉపాధి పొందుతున్నారని తెలిపారు. అయితే వారిపై కక్ష సాధింపు చర్యలో భాగంగా దావాలను తొలగించడం అన్యాయమన్నారు. ఒకరి దావాను పూర్తిగా తొలగించగా శ్రీకాంత్ అనే వ్యక్తి స్టే తెచ్చుకోవడం జరిగిందన్నారు. అలాగే పులివెందులలో బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నుంచి టీడీపీకి చెందిన నేతలు 10 సెంట్ల స్థలాన్ని ఆక్రమించారన్నారు. ఇలా బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులపై టీడీపీ కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. టీడీపీ కూటమికి అందరితో పాటు బలిజ వర్గీయులతో కూడా ఆదరించాలన్నారు. బలిజ వర్గాలకు జరుగుతున్న అన్యాయం విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. మార్పు రాకపోతే పాలకులపై బలిజ వర్గీయుల తిరుగుబాటు తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, వీరభద్రుడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాయలసీమ జిల్లాలలో మా సామాజిక వర్గంపై తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు, అందరినీ నేను అనడం లేదు, అయ్యా మాట్లాడద్దు, అందరినీ నేను పేరెత్తి చెప్పను. ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి కొంతమంది ఇలా అరాచకం చేస్తున్న నాయకులకు బాధ్యతారహితంగా ప్రవర్తించమని మీడియా సమావేశంలో తెలియజేసుకుంటూ మీ ముందరికి వచ్చాను. ఈ నడమ మా సామాజిక వర్గంపై కడప జిల్లాలో దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. మొన్న టైంలో చెన్నూరులో, కొండపేటలో జరిగిన దారుణం చాలా సామాన్యమైనది కాదు. తర్వాత ఇడిమరకలో శ్రీకాంత్ అని చెప్పి
ఒక చిన్న డాబా 30 నుంచి 40 సంవత్సరాల పైన నడుపుతున్న వ్యక్తిని అక్కడ గతంలో వైసీపీ ప్రభుత్వం కలిసినప్పుడు మాత్రము సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అక్కడ యాదవ సామాజిక వర్గాన్ని కూడా చెప్తున్నా, మేము బల్య సమాజం చెప్తున్నాం, యాదవ సామాజిక వర్గం వాళ్ళు మా జాతి కూడా సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది. ఉప సర్పంచ్గా మా వాడిని పెట్టి మళ్ళీ తీసేయడం జరిగింది రాజకీయంగా. తర్వాత ఈ డాబా నడుపుకుంటున్నాడు, ఈయన జీవనాధారం పోగొట్టాలా శ్రీకాంత్ అని చెప్పి ఉద్దేశంతో కక్షగట్టి తాటి సీను అనే వ్యక్తి, ఆ ఊరికి సంబంధం లేని వ్యక్తి, ఆ వ్యక్తి చేత సుధాకర్ యాదవ్ గారికి తప్పుడు సంకేతాలు పంపిస్తూ మా సామాజిక వర్గం మీద దాడులు చేయడము ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ డాబా మీద గతంలో ఆల్రెడీగా 40 సంవత్సరాల పైన ఉన్న డాబాను పడగొట్టమని చెప్పి ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓలు కానీ కలెక్టర్ కానీ పర్మిషన్లు లేవు వాళ్ళకు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద మేము సుధాకర్ యాదవ్ గారికి హైదరాబాద్కి వెళ్ళి అన్న ఇది పద్ధతి కాదు, కొంచెం ఆలోచన చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా మేము రాయలసీమ బలిజ సంఘం తరఫున మా బలిజ సామాజికం, కాపు సామాజిక వర్గం, తెల్లగా ఒంటరి మొత్తం అన్ని సామాజిక వర్గాలు కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిగా మేము వచ్చినామన్నా, నువ్వు కొంచెం ఆలోచన చేయని చెప్పినా కానీ కేఆదర్ చేయకుండా, దాని మాటలు లెక్క చేయకుండా దాన్ని కూల్చాలని చెప్పినప్పుడు మన వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చి నిలబెట్టడం జరిగింది. అధికారులు నాతోనే ఫోన్ చేసి ఇది చాలా అన్యాయమో, ఆ పాపం మాకు కొట్టుకుంటుందని చెప్పారు. ఈయన మీద కక్ష సాధింపుతో వాళ్ళ బావగారి డాబా పక్కన ఉంటుంది, ఒక 100 అడుగుల దూరంలో. రోడ్డుకు, హైవే రోడ్డుకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. 40 నుంచి 50 అడుగుల దూరంలో డాబా ఉంటుంది. ఇది టిఫిన్ సెంటర్, ఓన్లీ టిఫిన్ సెంటర్. ఆ టిఫిన్ సెంటర్ మీద అక్కడ మొన్న ఎప్పుడో వారం కింద యాక్సిడెంట్ అయిందని చెప్పి దీనివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ డాబా ఉన్నందువల్ల అని చెప్పి ఆయన కక్షపూరితంగా ఎంఆర్ఓ దగ్గర కూర్చొని కలెక్టర్ గారికి లెటర్ పెట్టి కలెక్టర్ గారి నుంచి అక్కడ తీసి శనివారం నోటీస్ చేయడం, సోమవారం జేసీబీ తీసుకుని వచ్చి పోలీసుల సమక్షంలో కొట్టడం జరిగింది. ఇలాగ చేస్తా పోతే మా సమాజంలో మీకు వ్యతిరేకత పెరగదా? దీన్ని ఆలోచన చేయండి. బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం నాయకులు ఇక్కడ రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ మా సామాజిక వర్గాన్ని దగ్గర పెట్టుకోండి. మీరు కలిసి ఓట్లు వేసిన దానివల్లనే వచ్చింది. ఏ సామాజిక వర్గం ఏ ఎమ్మెల్యే గెలిచాలని చేయాలనే బలిజల ఓట్లు ఖచ్చితంగా కీలకమైన స్థానంలో ఉన్నాయి. మమ్మల్ని మీరు దగ్గర పెట్టుకోకుండా విస్మరిస్తున్నారు. మీ దీనికి ఖచ్చితంగా మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా చెప్తూ ఈ మీడియా ద్వారా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తుందని చెప్పి మేము మీ ద్వారా తెలియజేసుకుంటూ మాకు జరిగిన అన్యాయాలపై స్పందించి ఎమ్మెల్యేలందరికీ రాయలసీమ ప్రజలపై ఎందుకు కక్ష సాధిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దీని మీద చర్చ జరిపి మా సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, చేయని పక్షంలో మీ పార్టీకి దూరం అవుతారని 29లో కనీసము స్థానిక సంస్థలే మళ్ళీ అంత దూరం కూడా అవసరం లేదు. దాని మీద కూడా మేము ఊర్లు గ్రామాలు తిరిగి చైతన్యం తీసుకొచ్చేదానికి కూడా రెడీ అవుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యేలకు అందరికీ మొత్తం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా సామాజిక వర్గాన్ని దగ్గర పెట్టుకోండి, మాకు న్యాయం చేయండి, అన్యాయం అయితేనే మమ్మల్ని పిలిచి ప్రశ్నించండి అని తెలియజేసుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను. గురు పౌర్ణమి సందర్భంగా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని సాయిబాబా ఆలయంలోను, దొరసానిపల్లె, వసంతపేట సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని సేవించుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా అన్ని ఆలయాలు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున రావడంతో క్యూ లైన్లను ఏర్పాటు చేసి దర్శన అవకాశాన్ని కల్పించారు. పూజా కార్యక్రమాలను ఆలయ ప్రతినిధులు పర్యవేక్షించారు.
గురు పౌర్ణమి ప్రతి ఆషామాసం పౌర్ణమి రోజు వచ్చే కార్యక్రమాన్ని గురు పౌర్ణమిగా పిలుస్తారు. ఈ గురు పౌర్ణమి ఉత్సవము మన ప్రొద్దుటూరు పట్టణం నందు వైఎంఆర్ కాలనీలో వెలిసిన శ్రీ సాయిబాబా టెంపుల్లో ప్రతి సంవత్సరము చాలా వైభవంగా 3 రోజులు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇంకో విషయం, ముఖ్యంగా ఈ సంవత్సరము గురు పౌర్ణమి గురువారం రోజు వచ్చింది. ఈ విశేష దినం పురస్కరించుకొని భక్తులు ఇక్కడ చాలామంది దర్శనానికి వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వస్తున్నారు కూడా. భక్తులందరూ బాగా దర్శనానికి వచ్చే వాళ్ళు సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మాకు సహకరిస్తున్న భక్తులకు, తోటి పట్టణ ప్రజలకు, పోలీసు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఓం సాయిరాం. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండి అభ్యున్నతికి తగిన చర్యలు చేపట్టడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. కడప నగరంలోని మున్సిపల్ మెయిన్ హైస్కూల్లో స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత జాయింట్ కలెక్టర్ పాఠశాలలోని వివిధ విభాగాలను తనిఖీ చేసి ప్రధాన ఉపాధ్యాయులకి పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం పేరెంట్స్ టీచర్స్ మీట్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యపై అధిక బడ్జెట్ కేటాయిస్తోందన్నారు. విద్యార్థులకు యూనిఫామ్స్, బ్యాగులు, పుస్తకాలు వంటివి ప్రారంభించిన తొలి రోజే అందచేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కంటే మిన్నగా ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆమె కోరారు. కడప, సీకే దిన్నె, జమ్మలమడుగు ప్రాంతాలలో స్మార్ట్ టీచర్ల విధానాన్ని తీసుకొస్తున్నామని, రానున్న రోజుల్లో జిల్లా అంతటా ఈ విధానం ఉంటుందన్నారు. అన్ని పాఠశాలలను మోడల్ స్కూల్స్గా అభివృద్ధి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే పాఠశాలలు, విద్యార్థుల ఆరోగ్యం, ప్రతిభ వంటి అంశాలను తల్లిదండ్రులకు తెలియజేశారు. తల్లిదండ్రులకు సమగ్ర పురోగతి విద్యాపరంగా కనబరుస్తున్న పనితీరు, మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలను తమ తల్లికి నమస్కరిస్తూ ప్రతి విద్యార్థి కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో బయటపడుతూ లాస్ట్ వీక్లో మళ్ళీ ఉందా ప్రాబ్లం? ట్యాక్స్ పిల్లలు విరగొట్టా ఉన్నారు మేడం. వేయించడం మళ్ళీ 2 రోజులు విరగొట్టడం అసలు బాధ్యత లేదు. పిల్లలు కొంచెం వాళ్ళు కూడా మనము చెప్తా ఉన్నాం. ఎందుకంటే సేవ్ చేసుకోవాలి కదా వాటర్ ఆ విధంగా మీరు వచ్చి టీచర్లను అడిగితే వాళ్ళ పేరెంట్ పిలిపోయిందంటే వాళ్ళ పిల్లలు కూడా పిలిపోయినారు. మేడం ఏదైనా జరిగింది రెస్పాన్సిబిలిటీ ఎవరు మేడం? హాస్పిటల్ అడ్మిట్ చేసిన ఆటోలో కూడా తీసుకుని పోలేదు మేడం. అంత అన్కన్స్ట్రక్షన్ అయిపోయింది. అవును మేడం, అంబులెన్స్ ఎందుకంటే ఆటోలో అర్జెంట్గా వేసుకుని పోతామంటే ఆటోలో కూడా రాలే, ఎత్తుకుని పోలే. ఏం జరగలేదని చెప్పినారు. ఏం నా ముందర ఏం జరగకపోతే కడుపు అంతా కొడితే చచ్చిపోయినట్టు పడిపోయింది మేడం. కెమెరాలు చెక్ చేసి చూడండి మేడం, ఎట్లా పడిపోయింది పాప. నిన్నంతా అదే మేడం. రిపోర్ట్ తీసుకుంటాం, రిపోర్ట్ ఇస్తాం మేడం. టీచర్స్
వాళ్ళ పేరెంట్స్ పిలిపియాలి కదా మనం కొద్దిగా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏం పర్లేదు ఏం కాలేదు. జిల్లాలోని వేంపల్లెలో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఈరోజు గురు పౌర్ణమి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ నేతృత్వంలో అభిషేకం, హారతి అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు ఇతర పూజోత్సవాలను నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పూజలకు హాజరైన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో సాయిబాబా స్వామివారి పల్లకి సేవతో పాటు ఏకాంత సేవను నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా సంస్థల అభివృద్ధితో పాటు విద్యార్థుల పురోగతిని కాంక్షిస్తూ మెగా టీచర్ పేరెంట్ మీట్ నిర్వహణ, విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలను స్వాగతించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కడపలోని లో లెవెల్ బ్రిడ్జిలను సత్వరమే పునర్నిర్మించి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలి. కాంగ్రెస్ పార్టీ నేతలు నజీర్ అహ్మద్, తులసిరెడ్డిల డిమాండ్. జిల్లాలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. కుట్లంపల్లె సరోజిని నగర్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి విశేష పూజలు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.